హాయ్ అండి. ఈరోజు రేగుబండ్ల పచ్చడి చేస్తున్నా. వాటికి కావలసిన పదార్థాలు: రేగుబండ్లు, నువ్వులు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, మిరపకాయలు, ఆయిల్. రేగుపండ్ల పచ్చడి చేసే విధానము: ఇలా ఒలిసి ఈ రోట్లో వేసుకోవాలండి. కొంచెం కచ్చాపిక్క దంచి ఇందులో గింజలు తీసేయాలి. ఇలా పక్కకు పెట్టేయాలి. చిన్న రేగు పండ్లు అన్నీ ఇలా ఒలిసి పెట్టానండి. స్టవ్ వెలిగిస్తున్నాను. ఇంకా నువ్వులు పోసుకోవాలి, వేయించాలి. కలర్ వచ్చేంత వరకు అయ్యాయండి. ఆయిల్ వేసుకుందాం. మిరపకాయలు కూడా వేయించాలి. అవి నువ్వులు వేద్దాం. ఇప్పుడు వేయించుకున్న మిరపకాయలు ఇందులో వేస్తున్నా. 1 స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఒలిసి పెట్టుకున్న రేగుబండ్లు చిన్నవి ఇందులో వేస్తున్నా. కొన్ని ఎల్లుల్లి రిబ్బలు వేద్దాం. సరిపడా పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాం. 1/2 టీ స్పూన్ ఆవాలు, మిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా పసుపు. ఇప్పుడు చట్నీలోకి పోపు పెట్టేసుకుందాం. చిన్న రేగుబండ్ల పచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నంలకు చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.